స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, ఎన్ఐటి కాలేజ్లో సీట్ వస్తే 1 ఇయర్కి ఫీ అమౌంట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది, టోటల్గా 4 ఇయర్స్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే ఎంత ఫీ అమౌంట్, ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియో సెషన్లో 31 ఎన్ఐటికి సంబంధించి టోటల్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా మీకు ఇన్కమ్ బేస్ చేసుకొని ఫీ వేవర్ కూడా ఉంటుంది. ఈ ఫీ వేవర్ ఎలా ఉంటుంది, ఎన్ని కేటగిరీస్ ఉంటుంది, దాంతోపాటు ఫీ వేవర్ తర్వాత కూడా ఫీ రింబర్స్మెంట్ అంటే స్టేట్ వైజ్గా ఫీ రింబర్స్మెంట్ మనకు తెలంగాణ, ఏపీలో కూడా ఫీ రింబర్స్మెంట్ ఉంది, మిగిలిన స్టేట్లలో కూడా ఉంది. ఆ స్టేట్ సంబంధించి స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. మనకు నేషనల్ వైజ్గా ఉన్న స్కాలర్షిప్స్ ఉన్నాయి, గర్ల్స్ స్టూడెంట్స్కి స్పెషల్గా కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటి, ఎంత అమౌంట్ వస్తుంది, లేదు అసలు ఫీ రింబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదన్న స్టూడెంట్స్కి బ్యాంక్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ వచ్చిన స్టూడెంట్ కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్కి ఎలా అప్లై చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, టోటల్ ఇన్ డీటెయిల్గా మీకు ఎన్ఐటికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు ఎన్ఐటికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ విషయం క్లారిటీ రావాలంటే ఫస్ట్ ఫీ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కేటగిరీలో స్టూడెంట్స్ మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 5 lakhs ఉంటే, ఎవరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ స్టూడెంట్కి మీ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక అబోవ్ 5 lakhs ఉంటే మీరు ఫస్ట్ కేటగిరీలో ఉంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 1 lakh to 5 lakhs ఉంటే, ఎవరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్, మీరు కేటగిరీ 2లో ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ 3 కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మరీ డిఫికల్టీగా ఏముండదు. కానీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 lakh ఉంటే మీరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్ అయినా సరే, లేదు వితౌట్ కన్సిడరింగ్ ద ఫ్యామిలీ ఇన్కమ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్ అయినా సరే మీరు కేటగిరీ 3లో ఉంటారు. ఎన్ఐటికి సంబంధించి కంప్లీట్గా ఫీ స్ట్రక్చర్ అనేది ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీకి వస్తారనేది మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు 1 ఇయర్కి ఎంత ఫీ అవుతుంది, 4 ఇయర్స్కి ఎంత ఫీ అవుతుంది అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. సో వితౌట్ కన్సిడరింగ్ ఫ్యామిలీ ఇన్కమ్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్కి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఎన్ఐటి కాలేజ్లలో మీకు ట్యూషన్ ఫీ అనేది 0 ఉంటుంది. ఓన్లీ ట్యూషన్ ఫీనే, మిగిలిన ఫీ కాదు. మనకు ట్యూషన్ ఫీ కాకుండా మిగిలిన ఫీజెస్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఒకసారి ఫీ ఏంటి అనేది చూడండి. ఒకటి ట్యూషన్ ఫీ ఉంటుంది, రెండవది ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి, అంటే ల్యాబ్, లైబ్రరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మిషన్ ఫీజు ఇలా ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ట్రా ఫీజెస్ కిందకి వస్తాయి. ట్యూషన్ ఫీజు అంటే ప్యూర్గా కాలేజ్ యొక్క ఫీజు అనేది ఉంటుంది, ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి. దీంతో పాటు మీరు హాస్టల్ ఆర్ మెస్ ఫీజు అనేది ఉంటుంది. సో టోటల్గా 3 కేటగిరీస్లో ఓవరాల్గా 3 types ఆఫ్ ఫీజెస్ అన్నీ కలుపుకొని మనకు ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియో సెషన్లో మీకు ఇన్ డీటెయిల్గా ఇవ్వబోతున్నాను. బిఫోర్ దట్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అలాగే వాట్సాప్ నెంబర్, మీకు పేమెంట్ ఐడి నెంబర్, అలాగే పేమెంట్ యొక్క క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత మీరు వాట్సాప్కి మెసేజ్ చేస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ఇలా కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇన్ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎంత అడ్వాంటేజెస్ ఉంటుంది మెంటర్షిప్లో జాయిన్ అవుతా అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు వీడియో తప్పకుండా చూడండి. సో ఇప్పుడు మీకు నేను ఫీ స్ట్రక్చర్ ఎలా డివైడ్ చేసి చెప్తానంటే క్లారిటీగా వినండి. ఫీ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, 3 కేటగిరీస్ సంబంధించి టోటల్ ఫీ అమౌంట్ ఎంత అవుతుంది, ఫీ అమౌంట్ ఇక్కడ ఇన్కమ్ బేస్ చేసుకొని ఫీ వేవర్ తీసేస్తే ఈ ఫీ అమౌంట్ ఎంత వస్తుంది మనకు, తర్వాత ఫీ రింబర్స్మెంట్ వస్తుంది కదా, ఫీ రింబర్స్మెంట్ యాడ్ చేసుకుంటే టోటల్గా 4 years ఫీజులో మనకు ఎంత తక్కువ అవుతుంది, స్కాలర్షిప్స్ అప్లై చేస్తే ఎంత తక్కువ అవుతుంది, స్కాలర్షిప్స్ ఎవరెవరు అప్లై చేయొచ్చు, బ్యాంక్ లోన్ అప్లై చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, బ్యాంక్ లోన్ ఎలా ఇస్తారు, అన్ని డీటెయిల్స్ 1 by 1 క్లారిటీగా వినండి. మీకు ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తుంది ఎన్ఐటి వరంగల్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్.
దీంతోపాటు ఎన్ఐటి ఏపీ కూడా చూపిస్తాను. 31 ఎన్ఐటీస్కి కూడా ఫీ ఎంత అవుతుందని చూపిస్తాను. జస్ట్ ఒకసారి ఇందులో స్మాల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే క్లారిటీ వస్తుందని చూపిస్తున్నాను చూడండి. సపోజ్ మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్ కేటగిరీ 1 ఏదైతే మీకు అబోవ్ 5 lakhs ఉంది, మీకు ఎటువంటి ఫీ వేవర్ లేదన్న స్టూడెంట్ అయితే ఫీ ఎంత ఉంది చూడండి. ఇక్కడ 62,500 రూపీస్ ఫస్ట్ ఇయర్కి ఉంది. ఇక్కడ చూడండి మనకు ఎన్ఐటీస్లో ఫీ స్ట్రక్చర్ అనేది సెమిస్టర్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సెమిస్టర్కి మీరు ఫీ చేయాలి, ఒకేసారి కాకుండా. సో ఇక్కడ చూడండి ట్యూషన్ ఫీజు అనేది 62,500, అదర్ ఫీజెస్ అంటే ఎక్స్ట్రా ఫీజెస్ 41,000, సెకండ్ సెమిస్టర్లో 62,000, మళ్ళీ సెకండ్ సెమిస్టర్లో అదర్ ఫీజెస్ అవసరం లేదు, ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి. కానీ ట్యూషన్ ఫీ మాత్రం 2 సెమిస్టర్స్కి దానికి సపరేట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే ట్యూషన్ ఫీ, ఎక్స్ట్రా ఫీ, 4th సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్, మళ్ళీ ట్యూషన్ ఫీ, ఇలానే థర్డ్ ఇయర్ 4th ఇయర్లో మీకు సెమిస్టర్ వైజ్గా ట్యూషన్ ఫీజు ఉంటుంది. ట్యూషన్ ఫీజుతో పాటు ఎక్స్ట్రా ఫీ అమౌంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఈ ఫీ అమౌంట్ అనేది టోటల్గా ఎంత అవుతుంది? కేటగిరీ వైజ్గా తీసుకుంటే మనకు ఒకసారి చూడండి, మీకు ఎన్ఐటి వరంగల్ ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు నేను చూపించింది క్యాలిక్యులేట్ చేసి మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఇచ్చాను. ఎన్ఐటి ఏపీ ఫీ స్ట్రక్చర్ కూడా మీకు పీడిఎఫ్ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ కేటగిరీస్ అందరికీ అర్థమయ్యాయి కదా. ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్ అయితే మీరు మీ యొక్క ఫీ 4 ఇయర్స్కి 5,76,500 అవుతుంది. మీరు సెకండ్ కేటగిరీ కిందికి వస్తే 2,43,164 రూపీస్, థర్డ్ కేటగిరీకి వస్తే 76,500 రూపీస్ అవుతుంది. అదే ఎన్ఐటి ఏపీకి సంబంధించి చూస్తే ఎన్ఐటి ఏపీలో మనకు ఇండివిజువల్గా ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు చూడండి. అబోవ్ 5 lakhs ఉన్న స్టూడెంట్కి, నెక్స్ట్ మీకు చెప్పినట్టుగా సెకండ్ కేటగిరీ 1 lakh to 5 lakhs వరకు ఉన్న స్టూడెంట్కి, నెక్స్ట్ బిలో 1 lakhs ఉన్న జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్కి, అలాగే ఎస్సీ ఎస్సీ పీడిఎస్ స్టూడెంట్కి ఫీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ టోటల్గా ఎంత ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మీకు ట్యూషన్ ఫీజు ఉందా? 0 ఫీజు. ట్యూషన్ ఫీజు అనేది 0 ఉంటుంది. ట్యూషన్ ఫీ మీరు ఏమీ పే చేయని అవసరం లేదు. ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి, దీంతోపాటు మెస్ అండ్ హాస్టల్ ఫీ ఉంటుంది, అది కూడా క్యాలిక్యులేట్ చేస్తాను. మన ఎన్ఐటి వరంగల్ సంబంధించి కూడా చూడండి, మీకు ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 lakh ఉన్నా, మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్ అయినా చూడండి ట్యూషన్ ఫీజు ఎంత ఉంది? 0. ట్యూషన్ ఫీజు అనేది మీకు కంప్లీట్గా 0నే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్యూషన్ ఫీ బేస్ చేసుకొని మన ఎక్స్ట్రా ఫీ బేస్ చేసుకొని ఎన్ఐటి ఏపీ అయితే కనుక ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్ అయితే మీకు 5,44,900 అవుతుంది 4 ఇయర్స్కి. సెకండ్ కేటగిరీ స్టూడెంట్ అయితే 2,11,564 అవుతుంది. థర్డ్ కేటగిరీ స్టూడెంట్ అయితే 44,900 రూపీస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫీ డిఫరెన్స్ ఎన్ఐటి వరంగల్కి ఏపీకి ఎంత డిఫరెన్స్ ఉంది? ఫస్ట్ కేటగిరీ అయితే ఆల్మోస్ట్ 30,000 వరకు కూడా ఉంది కదా. సెకండ్ కేటగిరీలో ఎంత డిఫరెన్స్ ఉంది? ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 30K వరకు ఉంది. థర్డ్ కేటగిరీలో ఎంత వరకు ఉంది? ఆల్మోస్ట్ ఇది కూడా 30K అరౌండ్లోనే ఉంది. సో మీకు ఎన్ఐటీస్లో 31 ఎన్ఐటీస్ సంబంధించి ఇప్పుడు కంప్లీట్గా అన్ని ఎన్ఐటీస్కి ఫీ స్ట్రక్చర్ చూడాల్సిన అవసరం లేదు. మీ ఫీ స్ట్రక్చర్ అనేది ఆల్మోస్ట్ ఎన్ఐటీస్ టాప్ ఎన్ఐటీస్ నుంచి లో ఎన్ఐటీస్ వరకు అన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్తే మీకు 30K నుంచి ఓవరాల్గా 4 ఇయర్స్కి 40K డిఫరెన్స్ వస్తుంది. అంటే మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్స్కి మీరు ఇండివిజువల్ సెమిస్టర్ వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రతి సెమిస్టర్కి 5K ఆల్మోస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఏ ఎన్ఐటీస్ కంపేర్ చేసుకున్నా మీకు. సో ఇక్కడ ఇంకా మీకు ఈ ఫీ తెలిస్తే నార్మల్గా అన్ని ఎన్ఐటీస్లో మీకు ఎంత ఫీ అవుతుంది అనేది ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ఐడియా వచ్చేస్తుంది. అంటే 5,40,000 నుంచి ఆల్మోస్ట్ 5,80,000 వరకు ఫస్ట్ కేటగిరీలో, 2 lakhs నుంచి 2,50,000 సెకండ్ కేటగిరీ, ఇక్కడ 45,000 నుంచి 80,000 వరకు థర్డ్ కేటగిరీలో ఫీ అమౌంట్ అనేది మీకు అవుతుంది. ఇది మీకు ఇన్కమ్ బేస్ చేసుకొని ఫీ వేవర్ తర్వాత మీరు పే చేయాల్సిన ఫీ 4 ఇయర్స్కి కలుపుకొని ఒక స్టూడెంట్కి అవుతున్న ఫీ అమౌంట్, కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ ప్లస్ మీకు ఎక్స్ట్రా ఫీజెస్ కలుపుకొని. నెక్స్ట్ ఇక్కడ హాస్టల్ అండ్ మెస్ ఫీజు కూడా ఉంటుంది కదా, అది కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఎన్ఐటి వరంగల్లో 2 beds 3 beds అని సపరేట్గా ఉంది. కొన్ని ఎన్ఐటీస్లో అలా 2 beds 3 beds అని కాకుండా నార్మల్గా అందరి స్టూడెంట్కి ఒకే లెవెల్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉన్నాయి. మనం యాడ్ అండ్ యావరేజ్గా ఇక్కడ చూసుకుంటే
2 బెడ్స్ అయితే 44,000, 3 బెడ్స్ అయితే 40,000 ఉంది. ఎన్ఐటీ ఏపీలో 35,000 ఉంది. కాబట్టి అండ్ యావరేజ్గా ఏ ఎన్ఐటీలో అయినా మీరు జాయిన్ అవుతే 40,000 మీ యొక్క హాస్టల్ అండ్ మెస్ ఫీజుగా కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ అంటే అండ్ యావరేజ్గా 40,000 1 ఇయర్కి యాడ్ చేసుకుంటే టోటల్గా కొన్ని ఎన్ఐటీస్లో సెమిస్టర్ వైజ్గా కూడా తీసుకుంటారు, కొన్ని ఎన్ఐటీస్లో మీకు 1 ఇయర్ వైజ్గా కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ హాస్టల్ ఫీజు అనేది మీకు సెమిస్టర్ వైజ్గా అయినా ఆల్మోస్ట్ 40,000 వరకు ఉండొచ్చు, లేదు 1 ఇయర్కి ఆల్మోస్ట్ 70,000 లేదా 80,000 వరకు కూడా మీ యొక్క హాస్టల్ ఫీ అయితే అవుతూ ఉంటుంది. ఇలా మీరు హాస్టల్ ఫీ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. హాస్టల్ ఫీజు మనకు వచ్చిన ఎన్ఐటీ బేస్ చేసుకొని సెమిస్టర్ వైజు మనం పే చేస్తామా 1 ఇయర్కి పే చేస్తామా అనేది చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 40,000 నుంచి 70,000 వరకు కూడా హాస్టల్ ఫీజు అండ్ యావరేజ్గా అవుతుంది 1 ఇయర్కి. సో ఇప్పుడు అండ్ యావరేజ్గా 1 ఇయర్కి 40,000 మనం హాస్టల్ ఫీజు తీసుకుంటే, హాస్టల్ అండ్ మెస్ తీసుకుంటే 4 ఇయర్స్కి ఎంత అవుతుంది? ఇక్కడ టోటల్గా 40,000 ఇంటూ 4 1,60,000 రూపీస్ అనేది మీకు అండ్ యావరేజ్గా హాస్టల్ అండ్ మెస్ ఫీజు అవుతుంది. ఈ హాస్టల్ అండ్ మెస్ ఫీజు అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది, అందరు స్టూడెంట్కి, మీరు ఏ కేటగిరీ అయినా సరే. ఎందుకంటే ఆల్రెడీ ఫీ వేవర్ అనేది మీకు ఇన్కమ్ బేస్ చేసుకొని మీకు ట్యూషన్ ఫీజులో ఇస్తున్నారు. కాబట్టి హాస్టల్ అండ్ మెస్లో మాత్రం మళ్ళీ కన్సెషన్ అంటూ ఉండదు. సో ఇప్పుడు ఈ 4 ఇయర్స్ ఫీజుకి మీరు 4 ఇయర్స్కి ఈ యొక్క హాస్టల్ ఫీజు అనేది మీ ఎన్ఐటీ బేస్ చేసుకొని, మీ కేటగిరీ బేస్ చేసుకొని యాడ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ థర్డ్ కేటగిరీకి సంబంధించి 76,000 మీకు 4 ఇయర్స్ ఫీజు అవుతే 1,60,000 మీ హాస్టల్ ఫీజు అవుతుందంటే టోటల్గా ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 2,30,000 వరకు మీ యొక్క ఫీజు అవుతుంది 4 ఇయర్స్ కలుపుకొని. సో ఇలా మీ ఫీ అనేది ఒకసారి యాడ్ చేసుకొని హాస్టల్ ఫీజుతో క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో ఇది మీరు ఏ 31 ఎన్ఐటీస్లో సీట్ వచ్చినా సరే మీకు అండ్ యావరేజ్గా ఈ ఫీ అమౌంట్ అయితే అవుతుంది. మీకు ఫీ వేవర్ తీసేసిన తర్వాత ఉందా, లేదు ఫీ వేవర్ కాకుండా ఉందా, మీ కేటగిరీ బేస్ చేసుకొని ఉందా, దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ఫీ అనేది మీరు ఇంకా ఇండివిజువల్గా అందరూ యాడ్ చేసుకొని అండ్ యావరేజ్గా మీ యొక్క ఫీ అనేది ఫిక్స్ చేసేసుకోండి. అన్ని ఎన్ఐటీస్లో ఆల్మోస్ట్ ఇదే ఫీ స్ట్రక్చర్ ఉంది. మనకు ప్రతి ఎన్ఐటీ కాలేజ్ సంబంధించి కంప్లీట్గా ఒక్కొక్కటి పీడిఎఫ్ తీసుకొని మీరు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి వీటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు అక్యురేట్గా సరిపోతుంది. సో ఇది ఇక్కడ వరకు ఏంటంటే మీరు ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే ఫీ స్ట్రక్చర్ అనేది ఫీ వేవర్ తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి ఫీ రింబర్స్మెంట్ ఉంటుంది కదా, దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనకు ఎంత అమౌంట్ రిటర్న్ వస్తుంది అంటే తెలంగాణ స్టేట్లో అండ్ ఏపీ స్టేట్లో మనకు వేరువేరుగా ఉంది. సో మీకు ఫీ వేవర్ ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని వచ్చినప్పటికీ, ఫ్యామిలీ ఇన్కమ్ కేటగిరీ 2లో వచ్చినా 3లో వచ్చినప్పటికీ మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ మీకు రావాలంటే ఫీ రింబర్స్మెంట్ అనేది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే ఇస్తారు. మీకు ఒకవేళ ట్యూషన్ ఫీ ఫుల్ వేవర్ వచ్చింది 0 అయిందనుకోండి, మళ్ళీ ఫీ రింబర్స్మెంట్కు అప్లై చేస్తే వస్తుందా అంటే రాదు. ట్యూషన్ ఫీ 0 ఉన్న స్టూడెంట్కి మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ రాదు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, మీకు ట్యూషన్ ఫీ కూడా మీరు పే చేస్తున్నారు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఫీ వేవర్ వచ్చిన తర్వాత అన్నా కూడా అంటే మీరు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ అప్లై చేసుకోవచ్చు, వస్తుంది. ఫీ రింబర్స్మెంట్ ఎంత అమౌంట్ వస్తుందంటే మీకు ఫీ రింబర్స్మెంట్ రావాలంటే ఇక్కడ ఇన్కమ్ అనేది మీకు ఫ్యామిలీ ఇన్కమ్ ఎన్ఐటీ స్ట్రక్చర్ వేరు, మనకు ఫీ రింబర్స్మెంట్ మీకు వేరు. అక్కడ 1 to 5 lakhs ఉన్నా మీకు ఫీ వేవర్ ఇచ్చారు, కానీ ఫీ రింబర్స్మెంట్ మళ్ళీ రిటర్న్ రావాలి మీకు ఫీ అమౌంట్ పే చేసిందన్నా కూడా రూరల్ అయితే ఇన్కమ్ అనేది బిలో 1.5 lakhs ఉండాలి, అర్బన్ అయితే బిలో 2 lakhs రూపీస్ ఉండాలి. ఉంటే మీకు ఫీ అమౌంట్ అనేది ఇయర్కి ఆల్మోస్ట్ 35K నుంచి 40K వరకు వస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది అని ఎందుకు చెప్తున్నానంటే ఫీ రింబర్స్మెంట్ అనేది మీకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. 1 ఇయర్కి వస్తుందా, 2 ఇయర్స్కి వస్తుందా, 3 ఇయర్స్కి వస్తుందా. కానీ ఫస్ట్ ఫీ అమౌంట్ మీరు పే చేస్తే ఫీ రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ తీసుకోవాలి. మనకు 35,000 ప్లస్ మీకు ఎగ్జామినేషన్ ఫీ, బుక్స్ ఫీజు అని కలుపుకొని ఆల్మోస్ట్ 40,000 వరకు ఇస్తారు. ఒకవేళ మీ ట్యూషన్ ఫీజు అనేది ఈ 35,000 వరకు ఉంటే మాత్రం టోటల్గా 35,000 వస్తుంది. ట్యూషన్ ఫీ మీకు వేవర్ తర్వాత ఓన్లీ 30,000 ఉందనుకోండి, ఓన్లీ 30,000 మాత్రమే ఇస్తారు. సో ట్యూషన్ ఫీ వేవర్ తర్వాత మీకు ఎంత ఫీ అమౌంట్ ఉందో మ్యాక్సిమం అమౌంట్ ఆ అమౌంట్ వరకే ఇస్తారు. కానీ ట్యూషన్ ఫీ వేవర్ తర్వాత మీకు ఓన్లీ 20,000 మీరు ట్యూషన్ ఫీ వేసిస్తే మాకు 35,000 ఇస్తారా అంటే ఇవ్వరు. ఓన్లీ 20,000 ఇచ్చి మిగిలినవి 5,000 అనేది మీకు ఎగ్జామినేషన్ ఫీ, బుక్స్ కోసం అయితే ఇస్తారు. ఇలా ఇది ఎవరికి ఇస్తారంటే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ స్టూడెంట్కి మాత్రమే ఇస్తారు. ఎందుకు?
ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ట్యూషన్ ఫీ కంప్లీట్గా జీరో కాబట్టి మళ్ళీ ఈ అమౌంట్ ఇయ్యరు. నెక్స్ట్ హాస్టల్ అండ్ మెస్ ఫీజు సంబంధించి ఆల్మోస్ట్ ఇయర్కి ఒక 16,000 అయితే వస్తుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్కే, ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్కి రాదు మెస్ ఫీజు అనేది. హాస్టల్ అండ్ మెస్ ఫీజు టోటల్గా 4 ఇయర్స్కి 64,000 రావచ్చు. ఇక్కడ ఇది 16,000 కాకపోయినా 12,000 ఉంది కొందరు స్టూడెంట్కి. మేము ఈ కేటగిరీ బేస్ చేసుకొని అందులో డిఫరెంట్ క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. 12,000 నుంచి 16,000 వరకు వస్తుంది. ఓవరాల్గా హైయెస్ట్ అమౌంట్ 64,000 మీకు 4 ఇయర్స్ వరకు రావచ్చు. ఈ అమౌంట్ కూడా ఎప్పుడు రిటర్న్ వస్తుంది, 2 ఇయర్స్కి వస్తుందా 3 ఇయర్స్కి వస్తుందా అనేది చెప్పలేం. గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు వస్తుంది, అప్పుడు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్ క్యాలిక్యులేషన్, ఇక్కడ రావాల్సింది కాదు. ఇది నేను వేరే క్యాలిక్యులేషన్ ఇక్కడ ఇచ్చాను. ఇది ఏది క్యాలిక్యులేషన్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కాదు మీకు క్యాలిక్యులేషన్. ఏపీ విషయానికి వస్తే ఏపీ స్టూడెంట్కి కూడా ఫీ రింబర్స్మెంట్ ఉంది కదా. ఫీ రింబర్స్మెంట్ మళ్ళీ మీకు రావాలంటే వైట్ రేషన్ కార్డ్ అయిన ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ బిలో 2.5 lakhs అని ఉండాలి. సేమ్ ట్యూషన్ ఫీజు అనేది టోటల్ 70K వరకు ఇస్తున్నారు ఏపీలో. అలాగే హాస్టల్ ఫీజు అనేది 20,000 ఇస్తున్నారు. అంటే జగనన్న వసతి దీవెన కింద 20,000 అమౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు హాస్టల్ అండ్ మెస్కి మీరు ఇయర్లీ 40,000 పే చేస్తున్నారనుకోండి, మీకు జగనన్న వసతి దీవెన కింద 20,000 ఇయర్కి వస్తే మీకు ఓన్లీ 20,000 మాత్రమే మీరు ఫీ అమౌంట్ అవుతుంది. ఇది కూడా ఇయర్లో కన్ఫర్మ్గా రిలీజ్ చేస్తే మీకు వస్తుంది. లేదు అంటే ఫస్ట్ మీరు పే చేసిన తర్వాత వస్తుంది. కాబట్టి ఈ ఫీ రింబర్స్మెంట్ గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఫస్ట్ మీరు పే చేయాల్సిన ఫీ అయితే పే చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే మరి స్కాలర్షిప్స్ ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి